హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఏంటక్క ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ మా ముందుకు వచ్చినామని అంటారా? అవునండి, అది కూడా నిజమే. అసలు ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, టైం లేక అసలు వీడియో పోస్ట్ చేయడానికి అయితే లేదు. మేమైతే మా కోసం బజ్జీలు అయితే చేసుకున్నాము. దాని రెసిపీ ఇంత ముందే వీడియోలో అప్లోడ్ చేశాను, చూడండి. మా నాన్నగాడికి అయితే కాలికి దెబ్బ తగిలింది, వాడైతే మిర్చి తినకూడదు అని చెప్పి వాడి కోసం సమోసా అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మైదా పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం వేడి చేసిన నూనె వేయాలి. తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. సాఫ్ట్ ముద్దలా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత కార్న్ వేసుకోవాలి. మా వారిని కార్న్ తీసుకురామండి, చూడండి ఎంత బాగా తీసుకొచ్చాడో. అదే పని నేను చేస్తుంటే మాత్రం మా ఆయనకి ఏమీ తెలియదని తిట్టేవాడు. ఇంకా సర్లే, ప్రాసెస్ విషయానికి వస్తే కార్న్ కొంచెం వేడైన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. అవన్నీ బాగా కలుపుకోవాలి ఒక 2 మినిట్స్. తర్వాత రుచికి సరిపడ కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ అండ్ మసాలా కూడా వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా అయితే అటుకులు వేసుకొని బాగా కలుపుకోవాలి. అటుకులు విరుస్తూ వేసుకోవాలి, డైరెక్ట్గా వేయకూడదు. అటుకులు వేసిన వెంబడే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో కొంచెం మైదాపిండి వేసి అందులోనే కొంచెం వాటర్ వేస్తూ లూజ్గా కలుపుకోవాలి. అది మనం లాస్ట్లో ఉపయోగిస్తాము. ఇప్పుడైతే అసలు ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. సమోసా చేసుకోవడానికి ఫస్ట్ మనం తీసుకున్న మైదా పిండి ఏదైతుందో దాన్ని పిండి వేస్తూ చపాతీ లాగా మనకు వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. చేసే చపాతీ షేప్ అయితే చూడకండి, ఎందుకంటే అవి లాస్ట్కి మనం ఎడ్జెస్ కట్ చేయాల్సిందే. ఆ తర్వాత ప్యాన్ పైన వేసి ఒక 2 సెకండ్స్ మాత్రమే కాల్చుకోవాలి. తర్వాత దాని ఎడ్జెస్ అన్నీ కట్ చేసి మధ్యలోకి సమోసా షీట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత సమోసా షేప్ ప్రిపేర్ చేయాలి. అందులోనే మనం ప్రిపేర్ చేసిన స్టఫ్ ఏదైతే ఉందో అది మధ్యలో పెట్టేసి మనం పక్కన పెట్టుకున్న మైదాపిండి ఉంది కదా, దాంతో అది మొత్తం క్లోజ్ చేయాలి, ఎక్కడ మనకి బయటికి రాకూడదు. ఆ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇంకా ఫైనల్గా మనం అయితే ఎడ్జెస్ కట్ చేసుకున్నాం కదా, వాటిని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా మళ్ళీ కట్ చేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకుంటే అవి కూడా చాలా బాగుంటుంది. నాకెందుకు అసలు సమోసా తిన్న తర్వాత కార్న్ని బాయిల్ చేసి వేస్తే బాగుంటుందేమో అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.